హాయ్ వెల్కమ్ టు తిరుమల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో తెలంగాణలోని హైదరాబాద్ నుండి అలాగే తమిళనాడులోని అరుణాచలానికి డైరెక్ట్ ట్రైన్స్ ఏవేవి ఉన్నాయి, ఏ టైంలో ఉన్నవి అనేవి ఈ వ్లాగ్లో మీకు పూర్తిగా వివరిస్తాను. మనం అరుణాచలం వెళ్ళడానికి చాలా ప్లాన్స్ చేస్తూ ఉంటాము. ఎలా వెళ్ళాలి, ట్రైన్స్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా అనేవి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ వ్లాగ్లో మీకు పూర్తి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. ఎంతైనా శివుని ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలంలో అడుగు పెట్టలేమని మనకు చాలా వరకు తెలుసు. చాలా అద్భుతం అనేది అక్కడ ఉంటుంది కాబట్టి అంత ఈజీ కాదనమాట. అంతకంటే ఇప్పుడు హైదరాబాద్లోని కాచిగూడ నుండి డైరెక్ట్ ట్రైన్స్ అరుణాచలానికి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనకు వివరాలకి వెళ్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ట్రైన్స్ వివరాల్లోకి వెళ్దాం. కాచిగూడ నుండి మదురై స్పెషల్ ట్రైన్ అనేది ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07191 అనమాట. ఇది ప్రతి సోమవారం కాచిగూడ నుండి రాత్రి 8:40 బయలుదేరుతుంది. అలాగే అరుణాచలానికి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 అక్కడ చేరుకుంటుంది. సో ఇది వీక్లీ ట్రైన్ కాబట్టి కొంచెం టైమింగ్లో డిలే అయ్యే అవకాశం టైమింగ్లో కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జర్నీని ప్లాన్ చేసుకొని ఉండాలి. అలాగే నెక్స్ట్ ట్రైన్ ఏదైనా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం కాచిగూడ నుండి అరుణాచలానికి స్పెషల్ ట్రైన్ గురించి చూసాము. ఇప్పుడు అరుణాచలం నుండి కాచిగూడకు ఏ టైంలో రిటర్న్ ట్రైన్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది మదురై స్పెషల్ ట్రైన్ అనమాట. ఇది మదురై నుండి కాచిగూడకు ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07192 అనమాట. ఇది కూడా వీక్లీ ట్రైన్ అనమాట. ప్రతి బుధవారము అరుణాచలం నుండి రాత్రి 9:10 బయలుదేరి కాచిగూడకు మధ్యాహ్నం నెక్స్ట్ డే 1:30 బయలుదేరుతుంది అనమాట. సో ఇది వీక్లీ ట్రైన్ కాబట్టి దీన్ని కూడా కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు కాచిగూడ నుండి మరొక ట్రైన్ వీక్లీ ట్రైన్ చూద్దాం. సో కాచిగూడ నుండి అరుణాచలానికి మరొక ట్రైన్ ఉంటుందన్నమాట. ఈ వీక్లీ ట్రైన్, ఇది కూడా వీక్లీ ట్రైన్ అనమాట. సో మేము లాస్ట్ టైం ఈ ట్రైన్కే వెళ్ళాము. కాచిగూడ టు నాగర్కోయల్ అనే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07435. అలాగే ప్రతి శుక్రవారము కాచిగూడ నుండి రాత్రి 7:45 బయలుదేరుతుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ డే అరుణాచలానికి ఉదయం 10:43 అక్కడికి ఉంటుంది. సో ఇది కూడా వీక్లీ ట్రైన్ కాబట్టి కొంచెం డిలే అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మేము లాస్ట్ టైం ఈ ట్రైన్కి వెళ్ళాము. 1 అవర్ 2 అవర్ డిలే అయింది. సో జర్నీ మాత్రం బాగానే జరిగింది, బట్ కొంచెం డిలే అయింది. సో ఎనీవే, అలాగే అరుణాచలం నుండి తిరిగి కాచిగూడకు ఏ టైంలో ట్రైన్ ఉన్నదనేది ఇప్పుడు అరుణాచలం నుండి ఏ టైంకు తిరిగి ట్రైన్ ఉన్నదనేది ఇప్పుడు చూద్దాం. నాగర్కోయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇది ట్రైన్ నెంబర్ వచ్చేసి 07436. ఇది ప్రతి ఆదివారం అరుణాచలం నుండి కాచిగూడకు ఉంటుంది. అరుణాచలానికి ఉదయం 11:40 అక్కడి నుంచి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే కాచిగూడకు ఉదయం 6:30 అక్కడ చేరుకుంటుంది అనమాట. సో ఈ నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ అనేది కొంచెం డిలే ఉంటుంది. సో మరీ అంత డిలే లేకుండా మనకు సరైన సమయానికి అక్కడికి చేరుస్తుంది. కాబట్టి మరొక ట్రైన్ చూద్దాం. అరుణాచలం నుంచి హైదరాబాద్కి, అలాగే హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఏ ట్రైన్ అవైలబుల్ ఉన్నది ఇప్పుడు చూద్దాం. సిఎస్జెడ్ క్యాబ్ స్పెషల్ ట్రైన్, ఇది చెర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. కన్యాకుమారి స్పెషల్ ట్రైన్ అనమాట. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07230. ప్రతి బుధవారం చెర్లపల్లి నుండి రాత్రి 9:50 బయలుదేరి మరుసటి రోజు అరుణాచలంలో మధ్యాహ్నం 12:40 అక్కడికి చేరుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ ట్రైన్ రిటర్న్ ఏ ట్రైన్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇదే కన్యాకుమారి ట్రైన్ తిరిగి అరుణాచలం నుండి శుక్రవారం రోజు బయలుదేరుతుంది. ఈవినింగ్ 6 o'clock బయలుదేరుతుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07229. నెక్స్ట్ డే మనకు 11 o'clock హైదరాబాద్ చేరుస్తుంది.